నేరాలు అనేక విధాలుగా చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మర్డర్స్, సెన్సేషనల్ మర్డర్స్, అలాగే రేపు, బాంబ్ బ్లాస్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి. కేసులు నమోదవుతున్నాయి. కానీ విచారణలో మాత్రం ఆధారాలు చెరిపేస్తున్నారు, అప్డేట్ అవుతున్నారు నేరగాళ్ళు. వాళ్ళను మించిన అప్డేట్ అయ్యేటువంటి క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. దీనిలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ బిఎన్ఎస్ ప్రకారము ఖచ్చితంగా ప్రతి జిల్లాకి ఒక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ఉండాలి. క్లూస్ అనేది ఖచ్చితంగా సేకరించడానికి ఉద్దేశించి అవకాశం ఏర్పాటు చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకి అన్ని జిల్లా కేంద్రాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది మనము ఇక్కడ చూస్తున్నాము. దీనికి సంబంధించి 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫింగర్ ప్రింట్స్తో పాటు ఇది క్లూస్ ఎట్లా సేకరిస్తారు ఏంటి అనే దాని మీద పర్ఫెక్ట్గా కొంతమంది నిపుణులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మర్డర్ జరిగినప్పుడు నేరగాళ్ళు అప్డేట్ అయ్యి ఆ రక్తము కోడి రక్తమా, మనిషి రక్తమా లేదా పెయింటా అని డైవర్ట్ చేసేటువంటి దురుద్దేశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వారు ట్రేస్ అవుట్ చేయడానికి కొరకి అక్కడికక్కడే టెస్ట్ చేసే పరికరాలు వచ్చాయి. అలాగే స్పెర్మ్కి సంబంధించి కూడా పరికరాలు వచ్చాయి. డిఎన్ఏకి సంబంధించి ఆధారాలు సేకరించడానికి అధునాతమైనటువంటి పరికరాలు ఇవ్వడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే దాని కోణంలో రిస్ట్రిక్ట్ చేస్తారు. రిస్ట్రిక్ట్ జరిగిన తర్వాత అవి వేలిముద్రలు కానీ ఇతరత్ర ఆధారాలు చెరిపిపోకుండా ఉండేందుకు చేస్తారు. కొంతమంది నేరగాళ్ళు టైం ఉంటే మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్లో నీట్గా కడిగేటువంటి పరిస్థితి కూడా దారితీస్తుంది. తెలివి మితిమీరుతుంది. దాన్ని మించి వీరికి అల్ట్రా లైట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అల్ట్రా లైట్ సిస్టంలో ఖచ్చితంగా దానికి బ్లింక్ అవుతుంటుంది. ఆ బ్లింక్ అయినటువంటి విధానాన్ని బట్టి అప్పటికప్పుడే ఖచ్చితంగా ఆధారాలు సేకరించి వారు న్యాయస్థానం ముందట ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి సంబంధించి అడ్వాన్స్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిందనుకోవచ్చు. దీనికి మొబైల్ వ్యాన్ వల్ల ఉపయోగం అవుతుంది. చాలా కేసుల్లో నేరగాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కానీ వాళ్ళకి శిక్షలు పడట్లేదు. కాబట్టి ఖచ్చితమైనటువంటి శిక్ష పడాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఇవ్వాలంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ని అందిపుచ్చుకోవాలి. దానిలో భాగంగా కొంతమందిని ఎక్స్పర్ట్స్ని తయారు చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్స్ని తయారు చేసినటువంటి విధానంలోనే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. టోటల్గా ట్రాన్స్పరెన్సీతోని ఎట్లా ఉంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొంతమంది అధికారులకి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వారికి అవార్డ్స్, రివార్డ్స్ కూడా రావడం జరిగింది. ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి నేరం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆలోచించేది క్లూస్ టీమ్ వచ్చిందా, క్లూస్ టీమ్ ఏం చెప్తున్నది అంటే చిన్న వెంట్రుక ఉందా, బ్లడ్ శాంపిల్ ఉందా, లేదంటే దానికి సంబంధించిన స్పెర్మ్ ఉందా, ఏముంది అనేటువంటి కోణంలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్తో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి విభాగంలో భాగంగానే డిస్ప్లే చేస్తున్నారు. కొంతమంది అధికారులు సైతం దీన్ని పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి కోణంలో సైతం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి విధానాన్ని తీసుకోవచ్చు. మొత్తం మీద ఇది చాలా ఉపయుక్తకరంగా ఉంది అని ఇది ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే అక్యురసీ కూడా నేరాలు ఎవరు చేశారు, దీని నుంచి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది వచ్చారు అనేటువంటి కోణంలో పర్టికులర్గా ఎక్స్ప్లోజివ్స్ జరిగినప్పుడు చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ప్రాణ నష్టం ఉంటుంది, గాయాలు అవుతున్నాయి. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా దీనికి సంబంధించి ఏం వాడారు అసలు అడ్వాన్స్గా రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ ఆర్డిఎక్స్ లాంటి బాంబులు వాడుతున్నారు. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో సైతం పేలుళ్లు సంభవించాయి. చాలామంది మృత్యువాత పడ్డారు, గాయాలయ్యాయి. ఇటు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్ అక్కడనే తేడా లేదు. ప్రతి దగ్గర కూడా థ్రెట్ ఉన్నది. ఆ థ్రెట్కి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు ఉంటే వాళ్ళని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయుక్తంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది మనం తాజాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఎట్లా పనిచేస్తుంది ఏంది అనే దాని మీద సైతం ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి నిపుణులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.